తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర వైస్ చైర్మన్ పెద్దింటి సూర్యనారాయణమూర్తి తెలియజేశారు. సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామంలో విశ్వ హరిహర పీఠం స్థాపించి 20 ఏళ్లు గడించిందని గుర్తు చేశారు. ఈ ఆధ్యాత్మిక అంశం ప్రజలకు తెలుసునని, తన సేవలను గుర్తించి రాష్ట్ర వైస్ చైర్మన్ గా అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ కేంద్ర మంత్రి నుండి సహాయ సహకారం అందుతున్న ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన మేకింగ్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న యువతకు ఉపాధి కల్పించడంలో ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని తెలియజేశారు. ఇంటర్మీడియట్, డిగ్రీ ఏ స్థాయిలో ఉన్నటువంటి వారు చదువుకున్నప్పటికీ కూడా వారిలో ఏ స్థాయిలో వారు చదువుతున్నారో, వారికి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ కి తగ్గట్టుగా వీళ్ళు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ వారికి ఎంఎస్ఎంఈ పీసీఐ ద్వారా, ఎంఎస్ఎంఈ సపోర్టెడ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి ఒక సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తూ గవర్నమెంట్ సెక్టార్ లో వారికి ఉపాధి కల్పించేటువంటి విధంగా సహకరించేలాగా ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేయడం జరుగుతోంది. దీంతో పాటుగా మహిళా సమృద్ధి కోసం, మహిళల్ని సమృద్ధి చేయడం కోసం వారికి గ్రూప్ లోన్స్ ఇస్తూ, అదేవిధంగా మహిళలకి కాక యువతకి కూడా గ్రూప్ లోన్స్ ఇస్తూ 5గురు కలిసి ఒక గ్రూప్ గా ఏర్పడితే వారికి తగినటువంటి వారు ఏ బిజినెస్ పెట్టాలనుకుంటున్నారో దానికి తగ్గ ఏదైతే ఆ బిజినెస్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, దాంతోపాటు దాంట్లో ట్రైనింగ్, దానికి సంబంధించినటువంటి మిషనరీ, దానికి సంబంధించిన మెటీరియల్స్, వీటన్నిటిని ప్రొవైడ్ చేసేలాగా ఎంఎస్ఎంఈ పీసీఐ పనిచేయబోతోంది. వారు తయారు చేసినటువంటి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకి పెద్ద డౌట్ ఏంటంటే, మనం ఏదైనా ఒక ఉత్పత్తి చేసిన తర్వాత అది మార్కెట్ చేయడం దగ్గర చాలా పెద్ద సమస్యను ఎదుర్కొంటారు ప్రతి ఒక్కరును. దాన్ని ఎలా మనం ఎదురుకి వెళ్తాము అంటే, ఎంఎస్ఎంఈ పీసీఐ ఏదైతే లోన్స్ ఇచ్చి వాళ్ళని గ్రూప్ లోన్స్ ఇచ్చి వాళ్ళ చేత ఒక ఉత్పాదకత వైపు వాళ్ళని నడిపించిన తర్వాత ఉత్పత్తి అయినటువంటి వస్తువుల్ని ఈ పీసీఐ మళ్ళీ కలెక్ట్ చేసి వేరే హౌస్ కి తరలించి జిల్లా స్థాయిలో ఈ ఎంఎస్ఎంఈ పీసీఐకి సుమారుగా డిమార్ట్, రిలయన్స్ ఇలాంటి పెద్ద కంపెనీలు అయినటువంటి సుమారు 200 కంపెనీలతోటి వీళ్ళకి ఉన్నటువంటి పరిచయంతో ఆ ఉత్పత్తి